టెలికాం రీఛార్జ్ ధరల పెంపుతో బెంబేలెత్తుతున్న సామాన్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ కేవలం కాల్స్, SMS మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు ఇస్తున్న ప్లాన్లు ఎక్కువగా డేటా ఆధారితంగా ఉంటున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడని వారు కూడా అదనపు డబ్బులు చెల్లించి విత్ డేటా ప్యాక్ ఉన్న రీఛార్జ్ ప్లాన్లను తీసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో డేటా లేకుండా కేవలం కాల్స్, SMSలో ఇచ్చే తక్కువ ధర ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. టెలికాం కంపెనీలు ఖచ్చితంగా వాయిస్ కాల్స్, SMS సేవలకు మాత్రమే సంబంధించిన స్పెసిఫిక్ టారిఫ్ వోచర్లను ప్రవేశపెట్టాలని ట్రాయ్ స్పష్టం చేసింది. వీటి ధరలు డేటాతో కూడిన ప్లాన్ల కంటే చాలా తక్కువగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాలతో కొన్ని కంపెనీలు ఇలాంటి రీఛార్జ్ ప్లాన్లు తెచ్చినప్పటికీ వాటి ధరల్లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. అంటే డేటా సౌకర్యాన్ని తొలగించినప్పటికీ కూడా సామాన్యులకు పెద్దగా లాభం చేకూరలేదు. దీనివల్ల కేవలం కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఇది గమనించిన ట్రాయ్ టెలికాం వినియోగదారుల రక్షణ 13వ సవరణ నిబంధనలు 2026 పేరిట కొత్త ముసాయిదాను రూపొందించింది. ఈ నిబంధన ప్రకారం ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక కాల్, SMS ప్లాన్ను అందించడం తప్పనిసరి చేసింది. అలాగే ఈ తక్కువ ధర ప్లాన్లు కేవలం లాంగ్ వ్యాలిడిటీతో మాత్రమే కాకుండా తక్కువ రోజుల వ్యాలిడిటీతో కూడా అందుబాటులో ఉండాలని ట్రాయ్ ఆదేశించింది. ట్రాయ్ తెచ్చిన ఈ కొత్త నిబంధనలతో సామాన్యులకు బిగ్ రిలీఫ్ దొరకనుంది. ఇది ఇంటర్నెట్ అవసరం లేని వృద్ధులకు, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇదెంతో మేలు చేస్తుంది. అంతేకాదు, వినియోగదారులు తమకు నచ్చిన సేవలను మాత్రమే ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఈ సవరణ టెలికాం మార్కెట్లో పారదర్శకతను పెంచి ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తుంది. ఇది వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలో కొత్త రకాల ప్లాన్లతో ముందుకు రావాల్సిన పరిస్థితిని తీసుకొస్తుంది.